హాయ్ వివర్స్, ఈ వీడియోలో మీకు 2500 రూపాయలు తెలంగాణ మహిళలకైతే ఇవ్వబోతున్నారు. ఈ వీడియోలో మీకు రేషన్ కార్డు కొత్తది కావాలా, పాత రేషన్ కార్డు కావాలా, అదేవిధంగా ఒకవేళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంటే ఏ విధంగా ఇస్తారు, ఈ యొక్క ప్రతి ఒక్క అంశం గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సో కొన్ని రూల్స్ కూడా రద్దు చేశారు. వీటన్నిటిని మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. 2500 రూపాయలు రావాలి అంటే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం కొన్ని డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. తర్వాత విధి విధానాలు ఏంటి క్లియర్గా మనం చూద్దాం. ఈ వీడియోలో మీకు ఇంకా గత వీడియోస్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చివరి వరకు చూస్తే మీకు చాలా సమాచారం అయితే తెలుస్తుంది. మొదటగా మనం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డు ఉండాలా, గృహలక్ష్మికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, పాత రేషన్ కార్డు ఉండాలా. సో గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒకవేళ చేంజెస్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. చేంజెస్ అంటే మార్పులు చేర్పులు చేసుకునే విధంగా. అలాంటప్పుడు ఇప్పుడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక రేషన్ కార్డు ఉంది, మీ అత్తకి మీకు కలిపి ఒకటే రేషన్ కార్డు ఉంటే ఇప్పుడు డివైడ్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 28 నుంచి ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నిన్న మన ఒక విధంగా ఉండే, బట్ కాకపోతే ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. అట్లాంటప్పుడు ఏం చేయాలి, మీరు చాలామంది అడుగుతున్నారు. సో నాకు సపరేట్ లేదు, మా మదర్ పేరు మీద ఉంది అనుకుంటే ఇప్పుడు రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందుకు అందరు కలిపి ఒక 4 మెంబర్స్, మీ అత్త, మీ కోడలికి అందరు కలిపి ఉంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు, మీ పిల్లలు మీరు డివైడ్ చేసుకోండి, మీ అత్త మామ పేరు మీద సపరేట్ చేసేసేయండి. ఇప్పుడైతే మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది రేషన్ కార్డ్స్. సో దీనికి మాత్రం కొత్త పాత రేషన్ కార్డు ఏం లేదండి, రేషన్ కార్డు ఇస్తే సరిపోతుంది. కొత్త రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు అలా చేంజెస్ అయితే ఏం లేవు. నెక్స్ట్ భర్త ఆధార్ కార్డు ఎందుకు అని అడుగుతున్నారు. సో ఒకవేళ భర్త ఉంటేనే ఆధార్ కార్డు తీసుకుంటారండి, లేకుంటే ఎందుకంటే మీరు రేషన్ కార్డు మెన్షన్ చేస్తున్నారు కదా, అందులో మీ యొక్క భర్త ఉన్నారు కాబట్టి తన నామినీ కింద పెట్టేసి ఇక్కడ ఆధార్ కార్డు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప వేరే పర్పస్ ఏముండదు. లేని వారికి ఓకే, దానికి పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఒకవేళ రేషన్ కార్డులో మీరు సింగిల్గానే ఉన్నారు, ఎవరు లేరు అనుకో, అలాంటప్పుడు ఆ విధంగానే తీసుకోండి, నో ఇష్యూ. అంటే ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసిన అవసరం లేదు. ఇంకొక చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పాస్బుక్ నాది ఇవ్వాలా, లేక మా ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వచ్చా, లేకపోతే నాకు జాయింట్ అకౌంట్ ఉందండి, జాయింట్ అకౌంట్ కూడా ఇవ్వచ్చా అని చెప్పి అడుగుతున్నారు. జాయింట్ అకౌంట్ ఇచ్చుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో కాకపోతే అక్కడ ఏంటంటే జాయింట్ అకౌంట్స్లో మీకు మీ పేరు ఇంకో పేరు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మీరు సొంతంగా సపరేట్గా అకౌంట్ తీసుకొని ఇవ్వమంటున్నాను తప్ప జాయింట్ అకౌంట్ ఇవ్వదని ఏం లేదు. ఇంకోటి పాస్బుక్ మాత్రం 100% మీదే ఇవ్వాలి అండి. అంటే డైరెక్ట్ వేరే వాళ్ళ పేరు మీద ఉన్న అకౌంట్స్ అయితే ఇవ్వద్దు, ఖచ్చితంగా మీ పేరు మీద ఉన్నదే ఇవ్వాలి. మొబైల్ నెంబర్స్ అయితే నాకు ఆధార్ కార్డులో ఒక మొబైల్ నెంబర్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఉంది. అంటే నాకు సపరేట్ మొబైల్ నెంబర్ ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవండి. ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ వేరు, ఇక్కడ వేరే నెంబర్ ఇస్తే మీకు ప్రాబ్లం లేదు. జస్ట్ సర్వీస్ పర్పస్లో మీకు ఏమైనా మెసేజ్ రావాలన్నా ఏదైనా రావాలి అంటే మీరు కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటున్నారు. అంత కావాలని కూడా తర్వాత మీరు ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న మొబైల్ నెంబర్ని కూడా. నెక్స్ట్ పాస్పోర్ట్ ఫోటో ఎవరిది ఇవ్వాలి అని అడుగుతున్నారు. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో గృహలక్ష్మి కింద వారిదే మాత్రమే పాస్పోర్ట్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. ఒంటరి మహిళలకి రూల్స్ ఏంటి అంటున్నారు. సో ఒంటరి మహిళలకి రూల్స్ ఏం లేదండి, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అడుగుతారు. ఒకవేళ డైవర్స్ తీసుకొని ఉంటే డైవర్స్ సర్టిఫికేట్ ఏముంది అంటే ఏ విధంగా తీసుకున్న డైవర్స్ సర్టిఫికేట్స్ ఒకటి మనకు ఖచ్చితంగా ఉంటుంది కదా, ఆ డైవర్స్ సర్టిఫికేటు. లేదా ఒకవేళ భర్త చనిపోయింటే తర్వాత వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. సో డెత్ సర్టిఫికేట్ పెట్టి కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే, ఈ గృహలక్ష్మి తీసుకొచ్చిన మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే, ఎవరైతే మహిళలు ఉంటారుగా ఇంట్లో, సో వారికి పిల్లల పోషణకి ఆర్థిక భారం కావద్దు, ఖచ్చితంగా ఈ ఇచ్చిన డబ్బుతోటి వాళ్ళు కుటుంబం గడిపే విధంగా ఈ డబ్బులు ఉపయోగపడతాయి. సో ప్రతి సరుకు సామాను కొనుక్కోవాలంటే 2500 రూపాయలు ఉపయోగపడే విధంగా ఇవ్వబోతున్నారు. ఇది మేజర్ స్కీమ్ ఇంటెన్షన్ అది, అంతే తప్ప దీంట్లో ఎటువంటి ఉద్దేశం అయితే లేదని చెప్పి వాళ్ళే క్లియర్ కట్గా చెప్పారు. తన యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అయితే సర్నేమ్ తప్పు ఉంటే ఏం చేయాలి అంటున్నారు. సర్నేమ్ తప్పు ఉంటే నో ఇష్యూ అంటే మళ్ళీ సరి చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డు ఒక సర్నేము అట్లా తర్వాత ఒక సర్నేమ్ ఉంటే మీకు ప్రాబ్లం ఏమి ఉండదండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమంది చేంజెస్ అనేవి ఉంటాయి సర్నేమ్స్. పాన్ కార్డ్స్ ఇవన్నీ సర్నేమ్స్ అనేవి మారవు కదండి, అట్లా చేంజెస్ అయితే చేసుకోలేరు. ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగికి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ రూల్ తీసుకొచ్చిందే జస్ట్
కేవలం ఎవరైతే నిరుపేదలు ఉంటారో అంటే మహిళలకి వాళ్ళ కోసం తీసుకొచ్చిన స్కీమ్‌లో మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తారండి గుర్తుపెట్టుకోండి. కేవలం ఇది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. మేము ఉన్న రైతు బంధునే కట్ చేస్తున్నాము. 1-10 ఎకరాస్ చేసాము. ఇప్పుడు మీ అడ్డగోలు ఈ స్కీమ్‌ని అందరికి ఇంక డైరెక్ట్‌గా ఇచ్చేస్తే దీంట్లో విధి విధానాలు ఏంటి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంకొకటేంటంటే పెళ్లి చేసుకొని ఉండాలా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా పెళ్లి చేసుకొని ఉండాలి. అదేవిధంగా మనకి ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, అత్త, కోడలు ఉన్నారనుకో సెపరేట్ రేషన్ కార్డ్స్ తీసుకోమని చెప్తున్నా. అందుకనే కుదరకపోతే ఒకే దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఒకరికే మాత్రం ఇస్తారు. యజమానురాలిలో ఏమి ఇస్తారు. 60 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఇవ్వొచ్చుగా అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏందంటే పెన్షన్ అనేది వస్తుంది. సో, పెన్షన్ ప్లస్ ఇది ఇస్తే 2 భారం అయిపోతాయి కాబట్టి మేబీ ఏజ్ లిమిట్ అయితే పెట్టే అవకాశం ఉంటుంది. 18-24 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాల వరకు. నెక్స్ట్ మనకి 2,00,000 లోపు ఎందుకు ఇన్‌కమ్ ఉండాలి అంటే మనకి బీపీఎస్ బిలో పావర్టీ లైన్ కింద మనకి బీపీఎల్ కింద మనకి చూసుకునే విధంగా ఉండడం కోసం వాళ్ళు బీపీఎల్ కింద 2,00,000 ఇన్‌కమ్ ఉందా లేదా తీసుకురామని చెప్పి అడుగుతుంటారు. నెక్స్ట్ ఇంకొక చూసినట్టయితే ఇంకో విషయం ఏంటంటే నాకీ రేషన్ కార్డ్ లేదు ఎక్కడ అప్లై చేయాలి అని అడుగుతున్నారు. మీ సేవలో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే 28 నుంచి అప్లికేషన్స్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇంకోటి నాకు భర్త లేదు ఆధార్ కార్డ్ అడుగుతున్నారంటే ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ మదర్స్‌కి ఇస్తారా అంటే మేబీ వాళ్ళకి సెపరేట్ రేషన్ కార్డ్స్ అవుతేనే తప్ప వాళ్ళకి ఇంక్లూడింగ్ వాళ్ళతో పాటు ఉంటే మాత్రం ఈ యొక్క గృహలక్ష్మి గానీ ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ మా మమ్మీకి రేషన్ కార్డ్ ఉంది. ఆల్రెడీ పెన్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు నాకు గృహలక్ష్మి రాదా? సో, యాక్చువల్‌గా ఆహ్, పెన్షన్ అనేది 2 రకాలుగా ఉంటదండి. ఒంటరిగా ఉన్న మహిళలకి పెన్షన్ అయితే వస్తుంది కామన్‌గా. భర్త చనిపోయిన వాళ్ళకి. అది ఉంటే ఓకే. అది కాకుండా ఏదైనా గవర్నమెంట్ జాబ్ నుంచి పెన్షన్ లాగా వస్తే మాత్రం అంటే భర్త చనిపోయిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావడం, సో, వేరే కారణాలుంటే మాత్రం రాదు. ఖచ్చితంగా జస్ట్ నార్మల్ పెన్షన్ వస్తే మాత్రం దాంతో పాటు గృహలక్ష్మి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, అయితే ఇంకొక విషయం చాలామంది నా భర్తకి గవర్నమెంట్ జాబ్ ఉంది. నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకి గృహలక్ష్మి వస్తుందా? లేదా? అని అడుగుతున్నారు. సో, డైవర్స్ తీసుకున్న తర్వాత నీకు సెపరేట్ అయిపోతుంది కాబట్టి నీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఖచ్చితంగా ఆ డైవర్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటదో అది ప్లస్ మీకు అప్లికేషన్స్ అయితే మనకి అప్లై చేసుకోవడానికి కొంత ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు. అప్లై చేసుకోవడానికి ఈ నెల 25 తర్వాత నుంచి అయితే ఇస్తారు. సో, ఖచ్చితంగా అప్పుడు అప్లై అయితే చేసుకోండి. దానికి సంబంధించి పేపర్స్ కూడా ఏమేమి ఉండాలో ముందలనే చెప్పడం జరిగింది. సో, బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ ఇచ్చినా సరిపోతుందా? జీరో అకౌంట్ అయినా సరిపోతుందా? 10,000 రూపీస్ అకౌంట్ తీయాలా? మళ్ళీ పదే పదే ఇదే క్వెషన్లు అడుగుతున్నారు. ఎందుకంటే మీరు వీడియో క్లియర్‌గా చూస్తూ ఉంటేనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. సో, 10,000 రూపీస్ అకౌంట్ అయినా ఏం లేదు. జీరో అకౌంట్ ఏదైనా మీ పేరు మీద ఉంటే సరిపోతుంది. యాక్టివ్‌లో ఉంటే సరిపోతుంది. ప్రైవేట్ జాబ్ చేసుకున్న మహిళలకి రూ. 2,500 ఇస్తారా? గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ జాబ్స్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారా లేదా అడుగుతున్నారు. ప్రైవేట్ జాబ్స్ అంటే మనం డైలీ నిత్యం కూలీ రూపంలో వెళ్ళడం. అంటే ఒక రూ. 500కో, రూ. 300కో డైలీ మనం ఒక షాప్‌లో పని చేసినా, లేకపోతే ఇక్కడ వర్క్ చేసినా, ఏదైనా కంపెనీ చిన్నపాటి కంపెనీస్‌లో అక్కడ ఓకే. కానీ ఒక పే స్లిప్ లాగా వచ్చి ఎవ్రీ మంత్ ఒక 50,000 క్రెడిట్ అవుతూ ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకైతే ఈ యొక్క ఏదైతే ఉంది కదా! ఇది గృహలక్ష్మి అయితే రాదు అని చెప్పేసి క్లియర్ కట్‌గా చెప్తున్నారు. ఇంకోటి భర్త మీద ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి వైఫ్‌కి ఇస్తారా అంటే దీనిపైన ఇంకొక చర్చ అయితే నడుస్తుందండి. మేబీ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గృహలక్ష్మి అనేది వాళ్ళ ఇంట్లో ఉండి వసతులు కల్పించడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఒకవేళ భర్తకి ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తే వైఫ్‌కి ఇవ్వాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. కాకపోతే చూడాలి. దీనిపైన అయితే మోస్ట్‌లీ అయితే ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోయినా చేసేదేం లేదండి. ప్రస్తుతం అయితే గృహలక్ష్మికి సంబంధించి రూ. 2,500 మనకి అప్లై చేసుకోవడానికి డేట్ అయితే 28 నుంచి రావడం జరుగుతుంది. 28 తర్వాత ఈ నెల ఆల్రెడీ మనకి 2 గ్యారంటీలు ఇంప్లిమెంట్స్ అయ్యాయి. ఇంకో 2 గ్యారంటీలు మాత్రం ఈ నెల 28 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక 2 గ్యారంటీస్ సంక్రాంతి తర్వాత ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మన ఛానల్‌ని చూస్తుండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.